శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ఎప్పుడని చదువుతాం? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి దెయ్యం అనే భయం కనిపిస్తే లేదా భయం అనిపిస్తే మనం శ్రీ ఆంజనేయ దండకం చదువుకుంటాం. దండకం రాకపోతే శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకుంటాం. ఎందుకంటే అది మనకి భరోసా, ధైర్యం. అందుకే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఎప్పుడూ కూడా గుడుల్లో కాకుండా అంటే ఓపెన్ గుడిలా కడతారు. గుడుల మధ్య కడతారు కానీ అంతకంటే కూడా కనిపించే విధంగా కడతారు. అది ఒక ధైర్యం. మీరు కొండల్లో కానీ మధ్య మధ్యలో చాలా వరకు మనము గుడుల కంటే కూడా బయటే చూస్తాం ఎక్కువగా. అది మనకు ఒక ధైర్యం. అలాగే అమెరికాలో టెక్సాస్లో ఉన్నటువంటి మన హిందువులు కూడా అక్కడ ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆంజనేయ స్వామిది. ఎందుకు అంటే ఒక దేశంలో ఉన్నాము, మనకంటూ ఒక ధైర్యం ఉండాలి, భగవంతుడు ఉండాలి. అలా చూస్తే ధైర్యంగా ఉంటుంది. అక్కడికి వచ్చి కాలక్షేపంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కలయిక పెరుగుతుంది, ధైర్యం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ కట్టుకున్నారు, వాళ్ళు నిర్మించుకున్నారు. అది భగవత్ సంకల్పం లేకుండా జరగదు కదా, చేశారు. ఇప్పుడు టెక్సాస్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఏమంటున్నారు? ఇది మా సంస్కృతి కాదు, మా సాంప్రదాయం కాదు. మీరు ఒకవేళ నిర్మించుకుంటే ఇంత పెద్ద భారీ విగ్రహాలు ఏంటి, అసలు ఇదేంటిది, ఓపెన్ టెంపుల్స్ ఏంటి, మీరు ఒక గుడిలో అంటారు కదా టెంపుల్స్ లోపల, అలాంటివి ఏమైనా నిర్మించుకోండి. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా, మీరే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా అంటే అలా ఇది మా సంస్కృతి కాదు అంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, ఆ ల్యాండ్ని వాళ్ళ సొమ్ముతో కట్టుకున్నారు. ప్రభుత్వం రూపాయని ఇవ్వలేదు. ఆ విషయం వాళ్ళకే తెలిసి వాళ్ళు అదే అంటున్నారు. మన దగ్గరలాగా ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ స్థలంలో కట్టలేదు, పర్మిషన్ లేకుండా కట్టలేదు. ఇప్పుడు అక్కడ ప్రజలు భయపడిపోతున్నారంట. ఏంటి అసలు ఇంత భారీ విగ్రహం ఏంటి, అసలు మాకు భయం వేస్తుంది. హనుమాన్ను చూసి భయపడిపోతున్నారు. ఈ హనుమాన్ మాకెందుకు అంటున్నారు. మాకెందుకంటే మరి అలాంటప్పుడు మనం అక్కడ తీసేద్దాం. చూడండి, అక్కడ హిందువులే కట్టారు. అక్కడ మన హిందువులు ఎవరిని కూడా కన్వర్ట్ చేయలేదు, కనీసం ప్రచారం చేయలేదు. రండి ఆంజనేయ స్వామిని మొక్కుకోండి, మా హిందూ దేవుళ్ళకి మీరు మొక్కితే మంచి కోరికలు తీరుతాయి అని ఎవరిని కూడా కన్వర్ట్ చేయలేదు. ఎవడైనా నచ్చితే రావడం, నచ్చకపోతే లేదు. కానీ మన దేశంలో ఏం జరుగుతుంది? కోట్ల కొలది మంది కన్వర్ట్ అయిపోయారు. రోజుకి కొన్ని వేల మంది కన్వర్ట్ అవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఈ మత బిల్లులు తీసుకొస్తే కొన్ని లక్షల మంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. వెధవ కన్నీరు, మొసల కన్నీరు. అమెరికా వాడేమొచ్చేసి ఇది మా సంస్కృతి కాదంటున్నాడు. మరి అక్కడి నుంచి ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడ క్రిస్టియన్స్గా మార్చడానికి వాడుతున్నారు. మరి మనం ఎంత వెధవలమో చూడండి. ఇక్కడ అమెరికా వాడు వచ్చి స్థిరపడి వాళ్ళకి ఒక దేవుడు ఉండాలని చర్చిలు నిర్మించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వారు కన్వర్ట్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి వారు రెడ్డికి ఒక చర్చి, కమ్మకు ఒక చర్చి, దళితుకి ఒక చర్చి, ఎస్టీకి ఒక చర్చి అని నిర్మించుకుంటున్నారు. ఊర్లో 4-5 చర్చిలు ఉంటాయి. ఏ కులహంకారం ఉందని హిందుత్వాన్ని వదిలేసి అటు వెళ్తున్నారో అక్కడ స్పష్టంగా కులం అనేది ఉంది. రెడ్డిలకు ఒక చర్చి, కమ్మలకు ఒక చర్చి, బీసీలకు ఒక చర్చి, దళితులకు ఒక చర్చి అన్న విధంగా ఉంది. అంటే ఏంటి? మన దగ్గర దళితులకు ఒక దేవాలయం, బీసీలకు ఒక దేవాలయం, ఓసీలకు ఒక దేవాలయం లేదు. మనం చేసిన తప్పు ఏంటంటే వాళ్ళలాగే మనం కూడా దేవాలయాలు నిర్మిస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ మధ్య అంటుంది, కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే దళిత వాడల్లో కూడా 5,000 దేవాలయాలు నిర్మిస్తామని. అందుకే వాళ్ళందరూ షర్మిలతో పాటు అందరూ భయపడిపోయారు. అదేంటది, ప్రభుత్వం ఇలా నిర్మించడం ఏంటి అంటే దళిత వాడల్లో గనక దేవాలయాలు నిర్మిస్తే ఇంక దళితులు మారరు, కన్వర్ట్ అవ్వరు. ఇన్ని రోజులు చేసిన తప్పు అదే. వాస్తవంగా నేనేమనుకుంటానంటే అసలు కులహంకారం ఉండొద్దు, దేవాలయం ఒకటే ఉండాలి. శివుడి దేవాలయం ఉందనుకోండి, అది ఊరికి ఒకటే ఉంటే అందరం కలిసి ఇక్కడ చేసుకోవాలి. దళితులైనా సరే, ఎస్టీ వాళ్ళైనా సరే, మనం అందరం కులం లేకుండా అందరం చేసుకోవాలంటున్నాం. కానీ కొంతమందికి ఇంకా ఉంది, ఆ కులం ఉంది, ఆ జాడ్యం ఉంది. ఇప్పుడు దళితులు వచ్చి మన దగ్గర దేవాలయం ముందు నిల్చొని పూజ చేయమంటే మన పూజారులే చేయరు. పూజారు అంటే అర్చకుడే చేయడు. బ్రాహ్మణుడే ఒక విచిత్రంగా చూస్తాడు, తక్కువ కులమని చూస్తాడు. ఇంకెక్కడ ఉంది దేవుడు? ఆ విధంగా దూరం అయిపోయాడేమో అనుకున్నాను నేను. కానీ వాస్తవం అందులో ఉన్నా సరే అది కేవలం 5%. దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించకపోవడం చాలా పెద్ద తప్పని నాకు ఇప్పుడు క్రిస్టియన్లో ఇన్ని చర్చిలు నిర్మించిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చర్చి. మా ఊర్లోనంటే కులాలు పెద్దగా ఇటు ఓసీలు కమ్మాలు లేరు కాబట్టి ఒకటే చర్చ్. కానీ మిగతా చాలా అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణాలో చూస్తే చాలా వరకు, రాయలసీమలో కూడా ఈ మధ్య పెరిగిపోతుంది కన్వర్ట్. ఎక్కడి నుంచి వస్తుంది ఫండింగ్ అంటే అమెరికా నుండి వస్తుంది చాలా వరకు, ఎన్జీఓల పేరుతో. సరే, ఇక్కడ నుంచి ఎలాగో ఫండ్ ఉంది, అది పక్కన పెట్టారు. ఎన్జీఓలతో పేరుతో వచ్చినటువంటి ఫండింగ్ మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? నరేంద్ర మోదీ గారు ఉక్కు పాదం మోపారు. ఈ మధ్య 600 ఎన్జీఓలు క్యాన్సిల్ చేయడమే కాకుండా దాని కింద అనేక పరిధులు తీసుకొచ్చారు. ఒక వీడియో చేశాను పర్సనల్ టాక్స్లో, కావాలంటే చూడండి. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వాళ్ళకి మన సంస్కృతి వద్దన్నప్పుడు మనకెందుకు వాళ్ళ సంస్కృతి? ఎవరికి కావాలి ఈ సంస్కృతి? మనం కూడా గట్టిగా ఇచ్చేయాలి.
కాబట్టి చూడండి, ఇక్కడ అమెరికా వాళ్ళు వచ్చి నిర్మించలేదు, మన దగ్గర ఉన్నటువంటి కన్వర్టర్లే ఇక్కడ నిర్మించారు కాబట్టి వాళ్ళకి స్థానికంగా బలం ఉంటుంది. దాన్ని మనం రూపుమాపాలి. పైగా ఇప్పుడు కుల వివక్ష అనేది మాత్రమే కాదు, దళితులు మాత్రమే రాలేదు కదా క్రిస్టియానిటీలోకి, ఓసీలు వచ్చారు, బీసీలు వచ్చారు, అందరూ కన్వర్ట్ అవుతున్నారు. మరి వాళ్ళకెక్కడ కులహంకారం అడ్డు వచ్చింది, వాళ్ళకెక్కడ కులం అడ్డు వచ్చింది చెప్పండి. మనం ఆలోచించాలి. ప్రతిసారి ఇలాంటి దీని మీద మనం ఒక విశ్లేషణ చేసుకోకపోతే మన పిల్లలు కూడా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే హిందువులు ఈ మధ్య చాలా వరకు క్రిస్టియన్ స్కూల్లో చదువుతారు. అందులో అందరూ మారకపోవచ్చు, కానీ 100లో 20 మంది ఆ మార్పుకు గురవుతారు, అంటే ఆలోచనలో పడతారు. ఆ 20లో 10 మంది ఖచ్చితంగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. మిగతా 20 మందే కాదు, మిగతా 90 మంది న్యూట్రల్గా ఉండిపోతారు. రాముడు, యేసు, ఈ అల్లా ఇదంతా సమానమే, అంతా సమానమే. ఇంకా కావాలంటే యేసే మనకు చదువు చెప్పాడు కదా, వాళ్ళే కదా మనకు చదువు చెప్పారు, ఇంకా అతనే ఎక్కువ, మనం అమెరికాలో స్థిరపడవచ్చు అన్న విధంగా వీళ్ళ మనసు మారిపోతాయి. తర్వాత వాళ్ళు ఎవడైనా వచ్చి కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తే చాలు, వాళ్ళు మారిపోతారు. అంత బలహీనమైనటువంటి మైండ్లు ఎందుకు ఉంటాయంటే ఇప్పటి నుంచి మనం చెప్పము. ఆ స్కూల్లోనేమొచ్చి ప్రతిరోజు ఏదో ఒక విధంగా అక్కడ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మన హిందుత్వం గురించి మనమే చెప్పం, మన ఇంట్లో చెప్పం, మనం గుడికి తీసుకెళ్ళం, బడికి తీసుకెళ్ళం. వాళ్ళు మనం చెప్పకపోగా అది బలహీనం అవుతుంది. వాళ్ళు చెబుతూ బలంగా తయారు చేస్తారు. పొరపాట్లు ఎక్కడ ఉన్నాయి, లోపాలు ఎక్కడ ఉన్నాయి అంటే మనలోనే ఉన్నాయి.